హలో పిల్లలు, ఇప్పుడు నేను చెప్పే కథ వింటూ ఈ బొమ్మలు చూడండి. ఇది ఒక కోతి కథ. ఒక అడవిలో ఒక కోతి ఒక ముసలి ఉండేవి. అవి మంచి స్నేహితులు. ముసలి ప్రతిరోజు కోతిని తీసుకువెళ్ళి తన నది పక్కన ఉన్న పండ్ల చెట్లలో పండ్లను తినిపించేది. ఒకరోజు ముసలి ఆ కోతిని చూసింది. అది చాలా అందంగా ఉంది అని ఆ కోతిని ఆశపడ్డది. ఆ కోతి అప్పుడు తన భర్తతో ఇలా అంది, ఆ కోతి చాలా బాగుంది, చాలా ఆరోగ్యంగా ఉంది, ఆ కోతి గుండె నాకు తినాలని ఉంది అని భర్తతో చెప్తుంది. ముసలి భర్త చాలా బాధపడతాడు, తన స్నేహితుణ్ణి ఎలాగా చంపాలి అని. చివరికి తన భార్య మాట తీయలేక ఒక ప్లాన్ వేస్తాడు. ఆ కోతిని ఒకరోజు తీసుకువెళ్ళి ఆ నది మధ్యన తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు. అప్పుడు కోతి, ఎందుకు నన్ను తీసుకువచ్చావని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలి అబద్ధం చెప్పలేక ఆ స్నేహితుడికి నిజం చెప్తాడు. నీ గుండె నా భార్యకు చాలా బాగా నచ్చింది, అది కావాలనుకుంటుంది అని. ఆ కోతి తెలివిగా నవ్వుతూ, అయ్యో, నేను నా గుండెను చెట్టు మీదే వదిలేసా, ఇప్పుడెలా అని ముసలితో అంటుంది. అప్పుడు ఆ ముసలి ఏం చేద్దామని కోతిని అడుగుతుంది. అప్పుడు నన్ను గట్టు మీదకు తీసుకువెళ్ళు, నేను ఆ గుండెను చెట్టు మీద నుంచి తీసుకొచ్చి నీ భార్యకి ఇస్తాను అని చెబుతుంది. అప్పుడు వెంటనే ఆ కోతి మాటలు విన్న ముసలి వెంటనే గట్టు మీదకి తీసుకువెళ్తుంది. అప్పుడు ఆ కోతి చెట్టు ఎక్కుతుంది. అప్పుడు ఎక్కి నవ్వుతూ, గుండె నా లోపల ఉంటుంది, చెట్టు మీద కాదు అని చెప్తుంది. కోతి అంత తెలివిగా ఆలోచించింది కాబట్టి తన ప్రాణాలని రక్షించుకోగలిగింది. ఏ ఆపదలోనైనా తెలివిగా ఆలోచిస్తే రక్షణ ఉంటుంది. సరేనా పిల్లలు? ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.